హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారు అంటేనే ఇక ఆయన ఒక విజనరీ పాలన, దానికి వంతపాడే పచ్చపత్రికలు. అసలు ఈయన ట్రాప్లో వాళ్ళు ఉంటారా, వాళ్ళ ట్రాప్లో ఈయన ఉంటాడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఈనాడు ఆంధ్రజ్యోతిల వ్యవహారం, తర్వాత ఎల్లో మీడియా, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇక అంత గమ్మత్తుగా నడుస్తుంటుంది అనమాట. అయితే ఇప్పుడు తాజాగా ఈ స్టోరీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, గత కొన్ని రోజులుగా చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఎంత శక్తివంచన లేకుండా కృషి చేసినావో ఈ పత్రికలు తెలిసిందే కదా. గతంలో ఏమీ లేని దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మొత్తానికి బాబు గారిని విజయవంతంగా అధికారంలోకి తీసుకొచ్చిర్రు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు అదే బాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజుకొక వార్త, అది కూడా మెయిన్ పేపర్లలో. జనరల్గా ఈనాడైతే కొంచెం పాలిష్డ్గా చాలా నీట్గా లోపల పేజీలో జస్ట్ ఒక పారాగ్రాఫ్ రూపంలో రాసి విమర్శలు చేసినామని చెప్పుకుంటారు అనమాట. కానీ వీళ్ళు బరితెగించి కొరడతో కొట్టుకుంటున్నట్టు ఏకంగా తమ్ముళ్ళు ఇది తగదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నట్టు. అంటే చంద్రబాబు ఏం చేయట్లేదు, పాలన మీద పట్టు కోల్పోయినరు, ఎమ్మెల్యేల మీద నియంత్రణ లేదు, క్రమశిక్షణ కలిగిన పార్టీలో క్రమశిక్షణ లేదని చెప్పేలాగా ఈ వార్తలు ఉండడం దేనికి సంకేతం మాట్లాడుకుందాం. తమ్ముళ్ళు ఇది తగదు, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, కమిషన్లు ముడుపులు దందాలతో దడ, పోస్టింగ్లకు రేటు, వెంచర్లలో కమిషన్లు, విచ్చలవిడి అవినీతి, అక్రమాలకు ఒత్తాసు, అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతి కానీ కొందరు తీరుపైనే అప్పుడే జనంలో ఆగ్రహం. దీంతో పాటు మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్లు వేస్తున్నారు కదా, వాటిలో కూడా వీళ్ళు విశ్వరూపం చూపిస్తున్నారంట. ఎవరైనా టెండర్లు వేస్తే వాళ్ళని బెదిరించడం, ఒకవేళ షాప్ నీకు దక్కినా నిన్ను అమ్ముకోనివ్వమని చెప్పి డైరెక్ట్ వార్నింగ్స్. విన్నోళ్ళేమో విత్డ్రా చేసుకుంటున్నారు, ఇక ఎందుకు వచ్చిన గొడవలు అనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు అనమాట. 5 ఏళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు, అధికారంలోకి వచ్చి రాగానే తినడం మొదలుపెట్టారు. ఆదాయ మార్గాలు వెతుక్కుని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం వైసీపీకి నకళ్ళుగా మారారు. పనులు జరగాలంటే, పోస్టింగ్లు కావాలంటే, ముడుపులు వెంచర్ వేయాలంటే వాటాలు, ఇలా రకరకాలుగా మింగేస్తున్నారు. సో ఇది ప్రతిదానికి వైసీపీకి లింకు కలిపి వైసీపీకి లంకె కలపడం, జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఆయన బ్లాక్ మార్క్ వేయడం వీనికి వెన్నతో పెట్టే విద్య అనమాట. ఇప్పుడు ఈ మద్యం దుకాణాలను వైసీపీ ప్రభుత్వం ఏమన్నా ఇట్లనే ఎమ్మెల్యేలకు అథారిటీ ఇచ్చిందా? ప్రభుత్వం స్కూల్ టీచర్లను పెట్టి మరీ డబ్బులు వసూలు చేసి ఇచ్చింది. అంటే లెక్కగళ్ళు పక్కాగా ఉండేలాగా. ఇప్పుడు ఆ ఎక్సైజ్ పాలసీలను ఏమంటారు, టాప్ టు బాటం రివ్యూ చేస్తామన్నారు కదా, ఏం బికిరు మీరు? ప్రతిదీ ఇసుక మాఫియా మీద కూడా అట్లే మాట్లాడారు. ఏ ఒక్క కేసున బయటకు వచ్చిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్తో పోలిస్తే ఇప్పుడు 3 రెట్లు పెరిగిందంట. ఇదిగో మొత్తం నిర్మాణ రంగం మొత్తం ఇట్లా రోడ్డు మీదకి వచ్చింది. ఇంకో ఇసుక దొరక్క, ఉపాధి లేక కార్మికులు ఆకలి కేకలు, ఇవన్నీ మన కళ్ళకు కనపడవు. విజయవాడ వరద సాయం మీద కోర్టు బొక్కేస్తున్నారు, ఇవన్నీ మనకు కనపడవు. మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలి, ఆయన మీద బండరాలు ఎత్తేయాలి, సిగ్గుశరం లేని బతుకులు. ఇప్పుడు కూడా ఎందుకు రాస్తున్నారు తెలుసా ఇవి? అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే మూడోవాడు లాభపడకూడదు అన్న ఉద్దేశంతో మనలో మనమే తిట్టుకుంటే స్టోరీ డైవర్ట్ అవుతుంది అని చెప్పి ఇది ఒక పెద్ద డెడ్లియెస్ట్ గేమ్ అనమాట. నిన్ననే ఒక స్టోరీ చేసి చెప్పిన కదా, ఈ దునియాలోనే ఇట్లాంటి దిక్కుమాలైన పత్రికలు, ఇట్లాంటి దిక్కుమాల పార్టీ ఇంకొకటి ఉండదు అనమాట. అంత డేంజరస్ డెడ్లీ గేమ్ అనమాట ఇది. అంటే వైసీపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, ఇతర లెఫ్ట్ పార్టీలకు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా, అంటే మేమే విమర్శలు చేస్తున్నాం, మేమే ప్రశంసలు తీసుకుంటాం, బాబు గారిని మేమే వెనకేసుకొస్తాం, మేమే దునుమాడతాం, ఇంకా మీకు ఆ అవకాశం ఇవ్వమని చెప్పడం అనమాట ఇదంతా. నిన్న మొన్న ఇసుక దందా మీద కూడా రాశారు కదా, మరి చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? అదే కాదంబరి జత్వాని విషయంలో ఆమె నానా రకాలుగా హెరాస్ చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసిరని చెప్పి ఆ కేసును విచారించే క్రమంలో సిఐలను, 3 ఐఏఎస్ ఐపీఎస్లను సస్పెన్షన్ చేసింది కదా. మరి అదే కామలీలలో బాజాప్తా పట్టుబడిన ఆ తిరుపతి ఆదిమూలను ఏం చేసిర్రు? ఆ మహిళను బెదిరించి కేసును విత్డ్రా చేయించుకొని మభ్యపెట్టేసారు అనమాట. ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసారు కదా, ఇంక ఇప్పుడు ఆయనకు క్లీన్ చీట్ వచ్చింది, పత్తిత్తు అని చెప్పి మళ్ళీ రేపో మాపో కండువా కప్పి తీసుకుంటారు. ఇది మీ దమననీతి అనమాట. ఇవన్నీ ప్రజలకు అర్థమైతలేవు అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు, ఎడ్డోళ్ళు, మూర్ఖులు ఇంకొకటి ఉండడు అనమాట. వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు. ఎందుకంటే ఇట్లా వీళ్ళు చేసుకుంటూ పోయే కొద్దీ నిజాలు అబద్ధాలు అయిపోవు. ఇంకా అంటే తెర వెనుక చాలా కుట్రకోణాలు ఉంటాయి, అవేవి బయటకు రాకుండా ఇదిగో
ఇట్లా బాబు గారిని పచ్చపత్రికలే హెచ్చరిస్తున్నాయి అని చెప్పి చెప్పడం కోసం అనమాట. ఈరోజు ఏం జరుగుతుంది, విజయవాడ వరద బాధితులకు సంబంధించి ఒక్క స్టోరీ అన్న ఈ పచ్చపత్రికల్లో వస్తుందా? వాళ్ళు నానా చిత్రహింసలు అనుభవిస్తున్నారు. అక్కడ కలెక్టరేట్లు గేట్లు మూసేస్తారు, పోలీసులతో లాఠీల దెబ్బలు, అవి ఎక్కడైనా బయటకు వస్తున్నాయా? అదే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారంలో కార్మిక సంఘాలన్నీ రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ఏ ఒక్క స్టోరీ అన్న దీనిలో వస్తుందా? ఇదే అనమాట కుట్ర కోణం, తెర వెనుక కోణం. మనమేమో దోపిడీకి తెరదీస్తాం, ఇట్లా దండుకునే ప్రయత్నాలు, అంటే ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉంటే అక్కడక్కడ డబ్బులు దండుకుంటాం, ఇక జనాలు ఎటనన్నా పోని. ఇది వీళ్ళ నీతి అనమాట. సో ఈ కుట్రకోణం కనుక గమనించకపోతే వైసీపీ కానీ, రేపు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ, ప్రతిపక్షాలు, ఇక 3 పార్టీల కూటమి వాళ్ళు ఏం చేయరు, ఏం చేయలేరు, అది వేరే సంగతి. కానీ ప్రజల కోణంలో ప్రశ్నించాల్సిన పార్టీలు, వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సిన పార్టీల ఉనికికే ప్రమాదం ఈ పత్రికలు. సో ఈ ట్రాప్లో పడకుండా మీ పని మీరు చేసి జనానికి అండగా నిలిస్తే ఆదరిస్తారు, లేకపోతే భూస్థాపితం అనమాట. ఇది ఈ పచ్చపత్రికల కుట్రకోణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.